హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చూపిస్తున్నది పోడి పూర్ణం బూరెలు ఎలా చేయాలి. శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం ఏదో ఒక నైవేద్యం పెడతాం కదా, దానికోసం ఈ విధంగా చేసుకోవచ్చు. ముందుగా మినపప్పు, బియ్యం, అర గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బియ్యాన్ని నీళ్ళలో ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక గ్లాసు పెసరపప్పుని నీళ్ళల్లో వేసి ఒక రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. మర్నాడు ఉదయం ఈ నానిపోయిన పెసరపప్పుని ఒక్క చుక్క నీరు లేకుండా వడగొట్టుకుని దాన్ని మిక్సీ జార్లో వేసి అసలు నీరు వేయకుండా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాన్ని తీసుకుని ఇడ్లీ కుక్కర్లో పోడిలా వేసుకోవాలి. పోడి అంటే పెద్దగా ఒకే సింగిల్ క్లాత్ మీద వేసుకుని అది ఆవిరి మీద ఉడికించుకునేవారు. ఇలాగా ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్లో పోడిలా పెట్టి ఉడికించాను. ఒక 12 నిమిషాల తర్వాత ఉడికిపోయిన ఈ పొడి ఇలా ఉంటుంది. దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోపుగా ముందు రోజు రాత్రి నానబెట్టుకున్న మినపప్పు, బియ్యం మిక్సీలో వేసుకుని దోశల పిండిలాగా జారుగా కాకుండా అలాగే మరీ ముద్దగా కాకుండా రుబ్బి పెట్టుకోవాలి. ఈలోపుగా ఇప్పుడు ఆరిపోయి ఉన్నాయి ఈ పొడి. దీన్ని ముక్కలు చేసుకుని ఈ పొడిని మిక్సీ జార్లో పొడి పొడిగా ఆడుకోవాలి. ఇలా పొడి పొడిగా ఆడుకోవడం వలన పూర్ణం ఏ విధమైన ఇబ్బంది లేకుండా రెడీ అయిపోతుంది. ఈ పొడిగా ఆడుకున్న ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసుకొని ఆ గిన్నెలో ఒక పెసరపప్పు తీసుకున్నాము, దానికి 2 కప్పుల చక్కెర తీసుకుని ఆ చక్కెరని దాని మీదన పోసి ఆ పైన ఏలక్కాయలు కూడా వేసి ఈ చక్కెర మిక్సీలో ఆడుకుని పౌడర్గా చేసుకుంటే కూడా చాలా తొందరగా కలిసిపోతుంది. దీన్ని బాగా కలుపుతూ ఉండగా ఈ షుగర్లో ఉన్న మాయిశ్చర్ వల్ల ఉండ తొందరగా అయిపోతుంది. ఈ ఈ విధంగా ఈజీగా పూర్ణం చేసుకోవచ్చు. పొయ్యి మీద కూడా పెట్టుకోక్కర్లేదు జారిపోయిందని, అలాగే పాకం కూడా పట్టుకోనక్కర్లేదు. ఇప్పుడు ఈ విధంగా ఉండలన్నీ రెడీ చేసి పెట్టుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం, మినపప్పు పిండిలో ముంచి ఒక్కొక్కటిగా కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ నూనె బూరెలు వేయకముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న బూరెలు ఒక 5-6 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఇదండి పోడి పూర్ణం పెసరపప్పు బూరెలు. థ్యాంక్ యూ.